హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియోలో సరికి ఏంటంటే లవ్ మీ ఇట్స్ ఏ డే అనేటువంటి మూవీ అయితే చూసొచ్చాను అనమాట. ఈ యొక్క మూవీ అయితే రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాము. ఏంటంటే అంతకంటే ముందు నన్ను చాలా మంది తిట్టుకుని ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ రివ్యూ నిన్నే వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు చాలా మంది. నేను కూడా నిన్నే వస్తుంది అని కూడా అనౌన్స్ చేశాను అనమాట. కాకపోతే నిన్న కొంచెం వర్క్ ఉండడం వల్ల ఏంటంటే సినిమా అయితే చూడలేకపోయాను. కాకపోతే నేను నైట్ అంతా కూర్చుని నేను డౌన్లోడ్ చేసుకున్న మొబైల్లో చూసి ఇప్పుడు మీకైతే రివ్యూ అయితే చేస్తాను అనమాట. హానెస్ట్ గా నాకేమనిపించింది అని అయితే చెప్పేస్తాను, ఎందుకంటే దీంట్లో మనకి ఏమి మూవీ ప్రమోషన్స్ అలాంటివి అయితే ఏం కాదు. హానెస్ట్ గా మూవీ ఎలా ఉంది ఏంటంటే మాట్లాడుకుందాము. వీడికి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అవసరం మర్చిపోద్దు. మనకి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి, ఎందుకంటే ఫర్దర్ గా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి కాబట్టి. మనం ఇంకా మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి వైష్ణవి చైతన్య మనకి బేబీ ఫేమ్ అయితే రావడం జరిగింది అనమాట. ఒకనొక టైంలో బేబీ తరగతి పాపకి ఏ సినిమాలు లేవు అని చెప్పేసి నేనే మన ఛానల్లో అయితే ఒక వీడియో పెట్టాను. కాకపోతే ఆ వీడియో పెట్టిన 2 days తర్వాతే లోమి టీజర్ అయితే లాంచ్ అయితే అయింది అనమాట. అప్పుడు టీజర్ రివ్యూ చూసి నేను ఈ సినిమా పర్టికులర్ గా చూడాలి అని చెప్పేసి నేను పట్టుపట్టి దొరకలేదు, ఇక్కడ నాకు ఏ సైట్ లో కూడా దొరకలేదు అనమాట. కానీ ఏదో పట్టుపట్టి మొత్తం నెతికి మూవీ అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూస్తే నాకు అనిపించింది ఏంటంటే దీనికోసమారా మొత్తం నైట్ అంతా కూర్చుని చూసిందని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంకా అలాగైతే అయిపోద్ది అనమాట. ఎందుకంటే మనకి ఏమీ అర్థం కాదు, అదేవిధంగా కొంచెం బోరింగ్ కొట్టి నిద్ర వచ్చేస్తున్నట్టు ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే మనకైతే ఖచ్చితంగా అయితే వచ్చేస్తుంది చాలా మందికి. మనకి ఇంకో నెక్స్ట్ ఏంటంటే అసలు యొక్క నాకు ముందు దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే మనకి ఏంటంటే సినిమాటోగ్రఫీ, అదే విధంగా మనకి స్క్రీన్ ప్లే కానివ్వచ్చు, ఇదంతా కూడా చాలా బాగా అయితే నాకైతే నచ్చింది అనమాట. డైలాగ్స్ కానీ అవన్నీ కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే అసలు మనకి ప్రొడ్యూసర్ గారిని మనకి డైరెక్టర్ గారు రైటర్ గారు ఏ విధంగా ఒప్పించారో కానీ నాకైతే తెలియదు అనమాట. కానీ ప్రొడ్యూసర్ గారు ఎలా ఒప్పుకున్నారో అదైతే ఇంకా అసలు అయితే అర్థం కావట్లేదు. మనకి ఏంటంటే అసలు ఏదైనా డెవిల్ మూవీ అంటే మాత్రం ట్విస్టులు ఉంటాయి, లేకపోతే సింక్ అవుతాయి అనమాట. కానీ ఈ సినిమాలో మొత్తం ఇష్టం వచ్చినట్టయితే జరుగుతుంది అనమాట. ఎలాంటి ట్విస్టులు ఉండవు. కాకపోతే క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ రెండు కూడా అదిరిపోతాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క మూవీ అసలు వైష్ణవి చైతన్య ఎందుకు ఒప్పుకుంటారా బాబు అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఏంటంటే అసలు ఈ మూవీలో మనకి పోలీసులు అన్న వాళ్ళే ఉంటారు అనమాట. ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సమాధితో వేస్తారు, సవాళ్ళని పైకి తీసేస్తారు, ఇదంతా కూడా దొరుకుతుంది అనమాట. ఇదంటే దీంట్లో సెకండ్ హాఫ్ లో మనకి సాంగ్ అయితే ప్లే అవుతుంది. సాంగ్ కూడా చాలా బాగుంటుంది అయితే చెప్పుకోవచ్చు. మనకి ఇంకా ఏంటంటే దీనికి పార్ట్ 2 కూడా ఉందంట. అసలు పార్ట్ 1 అనవసరం అనుకుంటే మరి దీనికి పార్ట్ 2 అంట. ఈ మూవీని ఎంతమంది సినిమా థియేటర్ చూసారో కామెంట్ చేయండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి మనకి 1.5 అయితే రేటింగ్ అయితే ఇస్తాను అనమాట. నాకైతే ఈ విధంగా అయితే అనిపించింది మూవీ. మీరు ఎవరైనా చూస్తుంటే మీకైతే అనిపిస్తుంది కామెంట్ చేసి చెప్పండి. అంటే మోర్ వీడియోస్ కోసం మీకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.